హలో వెల్కమ్ టు ఆర్ఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఈ వీడియోలో మనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్స్ గురించి చూద్దాం. అప్కమింగ్ కోర్ట్ ఎగ్జామ్లో హైకోర్టు నుండి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అయితే మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే 25 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. ఈ 25 హైకోర్టులు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ పేరుతో ఉన్నాయో చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్, బొంబాయి హైకోర్టు ఇది గోవా, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ మరియు డయ్యూలకు సంబంధించినది. నెక్స్ట్ కలకత్తా హైకోర్టు అండమాన్ మరియు నికోబార్ దీవులు అలాగే పశ్చిమ బెంగాల్కు. 5 ఛత్తీస్గఢ్ హైకోర్టు వచ్చేసి ఛత్తీస్గఢ్. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ హైకోర్టు వచ్చేసి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఉంది. గౌహతి హైకోర్టు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం అండ్ నాగాలాండ్లో ఉంది. గుజరాత్ హైకోర్టు వచ్చేసి గుజరాత్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్కి సంబంధించింది. నెక్స్ట్ జార్ఖండ్ హైకోర్టు వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. కర్ణాటక హైకోర్టు కర్ణాటక స్టేట్లో ఉంది. కేరళ హైకోర్టు కేరళ అండ్ లక్షద్వీప్లో ఉంది. మధ్యప్రదేశ్ హైకోర్టు వచ్చేసి మధ్యప్రదేశ్లోనే ఉంది. మద్రాస్ హైకోర్టు వచ్చేసి పుదుచ్చేరి తమిళనాడులో ఉంది. నెక్స్ట్ మణిపూర్ హైకోర్టు వచ్చేసి మణిపూర్లో ఉంది. మేఘాలయ హైకోర్టు వచ్చేసి మేఘాలయలో ఉంది. ఒరిస్సా హైకోర్టు ఒడిస్సాలో ఉంది. పట్నా హైకోర్టు బీహార్లో ఉంది. నెక్స్ట్ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్, హర్యానా, పంజాబ్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్ హైకోర్టు వచ్చేసి రాజస్థాన్లో ఉంది. సిక్కిం హైకోర్టు సిక్కింలో ఉంది. తెలంగాణ హైకోర్టు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. త్రిపుర హైకోర్టు వచ్చేసి త్రిపురలో ఉంది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ హైకోర్టు వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంది. ఈ 25 హైకోర్టులు ఏ రాష్ట్రంలోనో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందో మనం చూసుకున్నాము. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బొంబాయి హైకోర్టు అనేది మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ. నెక్స్ట్ కలకత్తా హైకోర్టు కనుక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ బెంగాల్, అండమాన్ మరియు నికోబార్ దీవులకు వర్తిస్తుంది. నెక్స్ట్ గౌహతి హైకోర్టు వచ్చేసి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఈ 4ంటికి వర్తిస్తుంది. నెక్స్ట్ కేరళ హైకోర్టు వచ్చేసి కేరళ అండ్ లక్షద్వీప్కి సంబంధించింది. నెక్స్ట్ మద్రాస్ హైకోర్టు వచ్చేసి తమిళనాడు, పుదుచ్చేరికి వర్తిస్తుంది. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు చండీగఢ్, హర్యానా, పంజాబ్కి వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్కి వర్తిస్తుంది. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కనుక చూసుకున్నట్లయితే అలహాబాద్ హైకోర్టుకు వచ్చేసి అరుణ్ బన్సాలి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చేసి లీసా గిల్ రీసెంట్గా అపాయింట్మెంట్ అయ్యారు. ముంబై శ్రీ చంద్రశేఖర్, కలకత్తా సుజయ్ పాల్, ఛత్తీస్గఢ్ రమేష్ సిన్హా. నెక్స్ట్ ఢిల్లీ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, గౌహతి అశుతోష్ కుమార్, గుజరాత్ సునీత అగర్వాల్, హిమాచల్ ప్రదేశ్ గుర్మిత్ సింగ్ సంధావాలియా, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడఖ్ అరుణ్ పల్లి. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ మహేష్ శరత్ చంద్ర సోనక్, కర్ణాటక విభు బక్రు, కేరళ సౌమేన్ సేన్, మధ్యప్రదేశ్కి వచ్చేసి సంజీవ్ సచ్దేవా, మద్రాస్కి వచ్చేసి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ ఎం సుందర్, మేఘాలయ రాష్ట్రంకి వచ్చేసి రేవతి ప్రశాంత్ మొహితే దేరే, ఒడిశా హరీష్ టాండన్, పాట్నా సంగమ్ కుమార్ సాహు, పంజాబ్ అండ్ హర్యానా షీల్ నాగు, రాజస్థాన్ రాష్ట్రానికి సంజీవ్ ప్రకాష్ శర్మ, సిక్కిం వచ్చేసి మహ్మద్ ముస్తాక్ అయుమంతకత్, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి ఆపరేష్ కుమార్ సింగ్ అండ్ త్రిపుర మామిడన్న సత్యరత్న రామచంద్రరావు,
ఉత్తరాఖండ్ వచ్చేసి మనోజ్ కుమార్ గుప్తా గారు. సో మనము ఏ రాష్ట్రానికి ఎవరు ప్రధాన న్యాయమూర్తి అనేది మనం చూసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.